యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగుగాక. శాపమును ఆశీర్వాదంగా మార్చుకో. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాడు. ద్వితీయోపదేశకాండం 23:5. అనేకులు నీకు కీడు చేయని ఉద్దేశించు నీ చుట్టూ ఉంటున్నారా? మేలు చూస్తున్నప్పటికీ కూడా కీడే నీకు జరుగుతున్నదా? నీ తప్పు ఏమీ లేనప్పటికీ శాపం, క్రోధం నీ వెంట పడుతున్నదా? సమాధానం కరువైపోయావా? నీ చుట్టూ ఉండేవారి వలన అనుకోకుండా నీకు సమస్యలు ఎదురవుతున్నాయా? అబిగయీలు ఒక అందమైన సుబుద్ధి కలిగిన స్త్రీ అయినను మోటువాడును దుర్మార్గమైన నాబాలుకు భార్యయే అతనికి విధేయురాలిగా జీవిస్తున్న వేళ ఆమె భర్త చేసిన దుర్మార్గపు పని వలన ఆమె ఇంటికి నాశనం కలగబోతున్నదని తెలుసుకున్న వేళ తన సుబుద్ధితో శాపమును, కీడును ఆశీర్వాదంగా మలుచుకుంది. కీడును మేలుగా చేసుకున్నది. ఎలా ఇదంతా సాధ్యం అనేది ఒక్కసారి ఆమెను చూసి నేర్చుకుందాం. నాబాలు పనివారు గొర్రెలను మేపుచున్న వేళ దావీదును అతని పనివారును నాబాలు పనివారితో ఎంతో మేలు చేశారు. వారికి అరణ్యంలో ఏ కీడు, ఏ అపాయం రాకుండా వారిని కాపాడారు. మేలునే చేశాము గనుక మాకును మేలు చేయందని గొర్రెల బొచ్చు కత్తిరించుటకు పంపబడిన వారితో నాబాలుకు వర్తమానం పంపించాడు దావీదు. అయితే మూర్ఖుడైన నాబాలు, దావీదు ఎవడు? యెషే కుమారుడెవడు? నేను సంపాదించుకుని నా అన్నపానములను ఆ గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని సమూయేలు 25:14 వదరబోతుగా మాట్లాడినందుకు గాను దావీదు నాబాలు కుటుంబంలో ఏ ఒక్కరిని బ్రతకనివ్వకుండా చంపేయాలని బయలుదేరుచున్న వేళ ఆ వార్తను విన్న అతని భార్య అయిన అబిగయీలు ఏ రీతిగా ఈ సమస్యను జయించాలి అని ఆలోచించింది. తన పితరుడైన యాకోబు, ఏసావును ఎదుర్కొనవలసిన తరుణంలో అతను చేసినట్లుగా సుబుద్ధిగా వ్యవహరించి ముందుకు దావీదుకు కానుకలను పంపించింది. ఆ పిమ్మట తాను కూడా దేవుని సన్నిధిలో గడిపింది. ఎప్పుడైతే అబిగయీలు దేవుని సన్నిధిలో గడిపిందో అప్పుడు దావీదు పక్షంగా దేవుడు కార్యం చేస్తాడని, అతని శత్రువులందరినీ దేవుడే నాశనం చేస్తాడని, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం అతను రాజు అవుతాడని దేవుని సన్నిధిలో తెలుసుకున్నది. తన సేవకుడైన దావీదుతో ఏ రీతిగా మాట్లాడాలో, అతన్ని ఎలా ఎదుర్కోవాలో దేవుని ఆత్మ ద్వారా తెలుసుకుంది. కోపంతో వస్తున్న దావీదును చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని, నేను నీ దాసురాలిని, నా భర్త తప్పుని నా తప్పుగా భావించి క్షమించండి అంటూ వేడుకుంది. అంతేకాకుండా నీవు జీవగల దేవుని సేవకుడవు, నీవు రక్తము చిందించి అపరాధిని కావద్దు, దేవుడే నీ పక్షమున కార్యం చేసి నీ శత్రువులను నీకు అపకారం చేసిన వారిని హతమొందిస్తారు అంటూ అనేక విధములుగా దావీదుతో సమాధానపడింది. అతని కోపమును అణిచివేసింది. దావీదు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను గూర్చి చెప్పింది. ఫలితంగా కీడును మేలుగాను, సమాధానముగాను, శాపమును ఆశీర్వాదముగాను మలుచుకుంది. దావీదుకు ఆ ప్రకారం చేసిన తన భర్త మరణించబోతున్నాడని గ్రహించినప్పటికీ కూడా తన సుబుద్ధితో బాధ్యత గల వ్యక్తిగా తన ఇంటి వారిని రక్షించుకోవడానికి అబిగయీలు ఎంతో ప్రయాసపడింది. కాబట్టి నీవు నేను కూడా మనకి అపకారం చేస్తున్న వారి ఎడల, మనకి నష్టం కలుగజేస్తున్న వారిని బట్టి సమస్య లేదా శోధన మనపై విరుచుకుపడుతుంది అని తెలుసుకుంటామో అప్పుడే అబిగయీలు వలె దేవుని సన్నిధిలో కనిపెడతామో, దేవుడు చెప్పినట్లుగా చేస్తామో అప్పుడు మనకి ఏమి సంభవించబోతున్నదో, మనం ఎలా నడుచుకోవాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ మార్గం గుండా నడవాలో దేవుడే మనకు తెలియజేసి శాపమును ఆశీర్వాదంగాను, కీడును మేలుగాను, అసమాధానమును సమాధానముగాను చేస్తారు. కాబట్టి ఇట్టి సుబుద్ధి కోసం మన అందరం ఆ పరమ తండ్రిని వేడుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.